న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఈ రోజు క్రైమ్ డైరీలో ఒక సంచలన వార్త మీ ముందుకు తీసుకొస్తున్నాం. వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 8 ఏళ్ల కాపురం, 2 పిల్లలు, కానీ ఒకే ఒక రాంగ్ కాల్ ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పేరు బాలాజీ నాయక్. నేను లవ్ చేసింది శోభ అని. నాకైతే రాంగ్ నెంబర్లో కలిసింది అమ్మాయి. 3 నెలల నుంచి పరిచయం ఫోన్లో, ఒకసారి కూడా కలవలేదు. నిన్న సాయంత్రం ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. గంగమ్మ గుడిలో, తిరుపతి గంగమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాం. తర్వాత రోజు అందరూ కలిసి అంటే పోలీస్ కేసులో దొరికాం. తెలుసు తనకి 2 పిల్లలు, తన మొగుడు కూడా బతికే ఉన్నాడు అని చెప్పింది. డైవర్స్కి అప్లై చేశాను, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది. నీకు పెళ్ళైందా? నాకు పెళ్లి కాలేదు. నాకేమో 22 సంవత్సరాలు, తనకేమో 32 అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి నీకన్నా పెద్దది కదా? పెద్దది. తన వచ్చి చేసుకో, పెళ్లి చేసుకో అని తన బలవంతంతో వచ్చేసాను. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి. అదే టైంలో భర్త ముందు భర్తను చంపేస్తా అని చెప్పి, తన రాకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి తన భర్తని చంపేసి మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పింది. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటా అని చెప్పి టార్చర్ చేసేవాడు, కొట్టేవాడు. ఒళ్ళు మీద గాయాలు కూడా ఉన్నాయి. అలాగైతే అలా కొట్టుంటే ఇన్స్టాగ్రాము మామూలుగా ఫోన్ మాట్లాడడం అంతా చూడడం కూడా నిజమే. నేను చెప్పా, అవును ఇన్స్టాగ్రామ్ చూస్తా, ఫేస్బుక్ చూస్తా, నేను ఆ ఫోన్లో మా ఫ్రెండ్స్తో మాట్లాడతా, ఇలా అంతా నీ ముందరనే కూడా చేస్తా, ఎందుకు ఇలా అంతా అనుమానిస్తావు, ఎందుకు ఇలా కొడతావు, తిడతావు అని అడిగా. ఆయన కూడా అతనికి నా మీద అనుమానం అయిపోయింది, కొట్టడం తిట్టడం స్టార్ట్ అయింది. మరైతే ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయితే ఇంకా ఇతను ఇలా చేయడం నిజమే కదా అని చెప్పి ఆ అబ్బాయితో వచ్చేసాను. అతన్ని బయట వినుకొండ దగ్గర కనిపిస్తాను. అంటే జస్ట్ క్యాజువల్గా దెబ్బలు నన్ను కొట్టాడు కదా, ఎందుకు ఇలా నిన్ను ఇలా చంపే బదులు అతన్ని ఎవరైనా చేస్తే అలాగే నొప్పి వస్తుంది కదా అనేసి క్యాజువల్గా మాట్లాడుతున్నాం అంతే. అలా చేసే వాళ్ళం అయితే ఎందుకు కాలు కట్టించుకుంటాం? ఏమని చెప్పినారు క్యాజువల్గా? అతన్ని చంపేసి గాయాలు చూశారు కదా, గాయాలు చూస్తే అతన్ని చంపేసి జైలుకి వెళ్తాను. మరైతే నేను అలా ఎందుకు చేయడం, అది నిజం చేస్తావా అబద్ధం చేస్తావా అని అడిగా అంతే. తర్వాత అదేం వద్దు కానీ అందరం పెళ్లి చేసుకున్నాం, టార్చర్ ఉంది కదా, ఆయన ఎప్పుడు నేను కొట్టేవాడు తిట్టేవాడు, నా వల్ల కదా నిన్ను అర్థం చేసుకుంటా, పెళ్లి చేసుకుంటాను చెప్పి కుప్పంలో అమ్మవారి టెంపుల్ దగ్గర తాళి కట్టేసాను. కట్టుకున్న భర్తకే మర్డర్ స్కెచ్ వేసేలా చేసింది సినిమా స్టోరీని మించిన రియల్ లైఫ్ హై వోల్టేజ్ స్టోరీ ఇక్కడుంది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడి కొత్తూరుకి చెందిన చిరంజీవి శోభ దంపతులకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకునే లోపే గుంటూరు జిల్లా కండ్రికకు చెందిన 22 ఏళ్ల బాలాజీ నాయక్ ఎంట్రీ ఇచ్చాడు. ఒక రాంగ్ కాల్, ఆపై ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ ఆ 2 పిల్లల తల్లిని, ఆ 22 ఏళ్ల కుర్రాడి వలలో పడేలా చేసింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. భార్య ఇన్స్టాగ్రామ్ బాగోతం భర్తకు తెలియడంతో ఇంట్లో రోజు గొడవలు, దెబ్బలకు తాళలేక ప్రియుడితో కలిసి ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చాలని మాస్టర్ స్కెచ్ వేసింది ఈ ఇల్లాలు. వినడానికే వణుకు పుడుతుంది కదూ, కానీ ఏమైందో ఏమో ఆఖరి నిమిషంలో మనసు మార్చుకొని మర్డర్ ప్లాన్ డ్రాప్ చేసి నెల రోజుల క్రితం ప్రియుడితో పరారయింది. కుప్పంలోని ఓ గుడిలో సీక్రెట్ గా 2వ పెళ్లి కూడా చేసుకుంది. భార్య కనిపించడం లేదని భర్త చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీన్ లోకి ఎంటర్ అయ్యారు అతని బంధువులు. ఊరు వదిలి బెగ్గిలిపల్లిలో మఖం వేసిన ఈ కొత్త జంటను పట్టుకొని దేహశుద్ధి చేసి మరీ పోలీసులకు అప్పగించారు. ఇక కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో ఇద్దరు చెబుతున్న కౌంటర్ స్టేట్మెంట్లు విని పోలీసులకే మైండ్ బ్లాంక్ అయ్యింది. నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అని శోభ బెదిరించింది సార్. ఆమె బలవంతం వల్లే నేను ఏ దారి లేక తాలి కట్టా అని 22 ఏళ్ల బాలాజీ అంటున్నాడు. అబద్ధం సార్, నా భర్త రోజు కొట్టిన దెబ్బలు చూసి ఆయన్ని చంపేస్తానని బాలాజీ అన్నాడు. నేనే వద్దని ఆపి నా భర్త ప్రాణాలు కాపాడి ఇలా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నా అని శోభ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. భర్తను చంపుతానన్నది ప్రియుడా లేక స్కెచ్ వేసింది భార్య? ఒకరిపై ఒకరు చెబుతున్న ఈ సంచలన నిజాలతో ఈ కాంట్రవర్షియల్ స్టోరీలో అసలు నిందితులు ఎవరో తేల్చలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరిది తప్పు ఎవరిది రైట్? ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.